ఇండస్ట్రీలో ఏదైతే పరిస్థితి నెలకొందో ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొడక్షన్ మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. అసలు నిర్మాతలది తప్ప ఇటు కార్మికులు స్ట్రైక్ చేయడం తప్ప అనేది ఒకసారి అడిగి తెలుస్తుంది. హై శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నిర్మాతలు తప్ప కార్మికులు తప్ప అంటే ముందు నిర్మాతలు తప్ప అండి. ఎందుకంటే మనం సినిమా చేస్తున్నామండి. పూర్వం 2000 ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అన్నది లేదు తెలుగులో. 2000 తర్వాత అంటే ఉన్నారు కానీ డబ్బు పెట్టేవాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇప్పుడు డబ్బు శాలరీ తీసుకుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు అయిపోయారు చాలామంది. వాళ్ళ సంతకాలు పెట్టడం కూడా రాదండి, లొకేషన్ మాట్లాడడం కూడా రాదండి. పూర్వం ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ కంట్రోలర్ ఉండేవాళ్ళండి, వాళ్ళ చూసుకుంటారు. ఇప్పుడు అది లేదండి. వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఇది ఒక లైట్ మ్యాన్ 1400 రూపాయలు 1500 రాష్ట్రాలు సంతకం పెడతారు అంటే వాళ్ళకి తెలియదు, ఎంత అన్నది తెలియదండి. అది ప్రొడ్యూసర్లు చూసుకోరు. ఒక పెట్టాము చేసేసాము. కానీ పూర్వం ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసండి, సీనియర్లు ఉన్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఇండస్ట్రీ నాశనం అయిపోవడానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు కోఆర్డినేటర్స్ అండి. అందరూ అన్నాం, కోఆర్డినేటర్లు అందరూ అన్నాం. మా మేనేజర్లు కొందరు ఉన్నారు కాదంటలేదు. వీళ్ళు ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారండి, పెద్ద సినిమా. వాళ్ళకి ఇంతమంది ఆర్టిస్టులు అవసరమా? కాదండి. వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు పిలిచేస్తారు, సెట్లోకి పిలిచేసి రాసేస్తారు. ఇవన్నీ పడుతున్నాయి. ఎవడు పడుతుందండి? ప్రొడ్యూసర్ పడుతుంది. పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లు అందరూ ఒకటే ఆలోచించుకోవాలండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న అతను ఏం చేస్తున్నాడు, అతను శాలరీ ఎందుకు ఇవ్వాలి? పూర్వం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేసుకుంటే అతను 50 లక్షలు ₹1 కోటి పెట్టేవాడు, 3 కోట్ల సినిమాకి. అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని వేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ అంతనే. ఇప్పుడు అది లేదండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనగానే 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఇస్తున్నారు. అతనికి ఏమీ రాదండి. అతను చేసేవన్నీ ఇప్పుడు ₹2 ఖర్చు అవుతుంది. మెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నాశనం అయిపోయిందండి. ఫ్రాంక్గా చెప్తున్నా. ఒక మేనేజర్కి వాల్యూ లేదు, అది పక్కన పెడితే ఎగ్జిక్యూటివ్కి వాల్యూ లేదు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ మాకే చెప్తారు, మేనేజర్స్కి మళ్ళీ చెప్తారు పని. వాళ్ళకి ఎందుకు 2 లక్షలు శాలరీ ఇవ్వాలి? వాళ్ళు ఇంకోటి ఏంటంటే కెమెరామెన్ ఇష్యూస్ అండి. పాపం చాలామంది కెమెరామెన్ పని లేవు. తమిళ వాళ్ళని, హిందీ వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు తెలుగు అతను 20 లక్షలు ఇస్తే కెమెరామెన్ చేస్తారు, లేదా 30 పెద్ద కెమెరామెన్ 30 ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు స్వార్థానికి ₹1 కోటి ఇస్తారు తమిళ వాళ్ళని పిలిచి. వాళ్ళకి 70 ఇస్తారు, 30 తినేస్తారు. పర్సంటేజ్ అండి, ప్రతిదీ పర్సంటేజే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నవాడు ప్రతి ఒక్కటి పర్సంటేజ్ చేస్తున్నాడండి. మరి అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 30% ఇప్పటి నుంచి రావట్లేదు సార్. ఇది ప్రతి 3 సంవత్సరాలకి పెంచుతారండి. ప్రొడ్యూసర్స్ అన్నది ప్రతి 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ అండి. ఇది ఇప్పుడు నుంచి నేను 1990లో వచ్చా. అప్పుడు నా కార్డు ₹30. నేను లైట్ మ్యాన్ కొన్నాను అనుకుంటే ₹30 ఉండేది వేట. అప్పటి నుంచి 30% అని ఉంది 3 సంవత్సరాలకి అండి, 10% సంవత్సరాలకి. ఇది చెన్నైతో ఇంకే వచ్చిందండి. ఇది యాక్చువల్ ఇండస్ట్రీ చెన్నై నుంచి షిఫ్ట్ అయింది, అప్పటి నుంచి వచ్చింది ఇది. నేను ఒకటి సార్, ఈ కోఆర్డినేటర్లు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏం జరుగుతుందని ఆలోచించాలి. ఒకప్పుడు కోఆర్డినేటర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆలోచించి జనాలు చెప్పారు. ఇప్పుడు అది లేదండి. కోఆర్డినేటరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కలిపి ప్రొడ్యూసర్ చంపేస్తున్నారు. ఇదైతే గ్యారెంటీ చెప్తాను సార్ నేను. దాంట్లో 100కి 20% ఉన్నారు. అలా పెద్ద సినిమా చేసేవాళ్ళు ఉన్నారు. దాంట్లో పెద్ద సినిమాలు మంచి వాళ్ళు చేస్తారు, చెడు వాళ్ళు చేస్తున్నారండి. అంటే ఇప్పుడు కార్మికులు 30% పెంచాలనేది కరెక్టే యాక్చువల్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకటండి, చెన్నైలో పెంచారు, చెన్నై మారింది, వీళ్ళు కూడా ఆలోచించారు కార్మికులు కూడా. కానీ ప్యాన్ ఇండియా అని చెప్పి ఎగ్జిక్యూటివ్ పెట్టి ఏం తినేస్తారో తెలియకుండా ఒకటండి. అంటే ఎక్కువ మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్లోనే ఎక్కువ ఇస్తున్నాము. ఎక్కువ ఉంది. బొంబాయికి ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, తమిళనాడుకి ఇక్కడ ఎక్కువ ఉంది. అది ఫస్ట్ నుంచి ఎవరు అలవాటు చేస్తాం? ప్రొడ్యూసర్లే కదా, అన్నా కదండి. అదే ఫస్ట్ నుంచి అలా అలవాటు చేయకపోతే ఒకటి సార్, ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అన్న అతను ప్రొడ్యూసర్ ఫ్రెండో లేదంటే డబ్బులు పెట్టాడు ఉన్నాడు, శాలరీ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టుకొని వీళ్ళు నాశనం అయిపోతున్నారు సార్. అంటే ప్రొడ్యూసర్లు వాళ్ళకున్న టైం కేటాయించలేక వాళ్ళ తరపున వాళ్ళ టైం కాదు సార్. ఇది డైరెక్టర్లు చెప్తున్నారండి, నా టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వస్తాడు 2 లక్షలు అండి. కొత్త డైరెక్టర్ అదే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ తరపు నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరు రాడండి, పాపం వాళ్ళు డబ్బులు పెట్టడానికి వస్తారు. సార్ మీకంతా మేము ఉన్నాం కదా, ఇంతలో చేస్తాం. అదే డబ్బులు పెట్టి వాళ్ళు సమయం కేటాయించలేని ప్రొడ్యూసర్స్, వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టడం పర్లేదు, డైరెక్టర్లు పెడుతున్నారు ఇప్పుడు చాలామంది. చాలా డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఇతను మా ఆవిడండి అని. దీనివల్ల ఏమవుతుందండి, బెడన్ పెరుగుతుంది.
ఇప్పుడు మేము ఉన్నామండి, పెద్దవాళ్ళకి లక్ష ఇస్తే లక్షన్నర ఇస్తారు, మేము జాతి చేస్తాం, కానీ వచ్చిన ఎగ్జిక్యూటివ్ అంత జాతి ఎందుకు చేస్తాడు? అంటే అట్లా ఏమన్నా మీకు తెలిసి జరిగిన చాలా ఉన్నాయని మేము చెప్పకూడదు. కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఏమీ లేకుండా వచ్చి ఈరోజు కోట్లు సంపాదించారు తెలుసా? ఎవరు చెప్తేనే కదా. పేర్లు చెప్తే ఏముందంటే ఇప్పుడు ఇష్యూ ఉంటుందండి, అది వాళ్ళకు కూడా తెలుసు, బొజ్జులు కూడా తెలుసు, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు, సినిమా ఆగిపోద్దేమో. అది కాదండి, ముందు ప్రొడ్యూసర్లు ఈ బేటాలు ఫెడరేషన్ పక్కన పెట్టి ఒకటే అండి, ఒక హీరో వస్తాడండి 25,000 30,000 అసిస్టెంట్ బేటాలు, అంత ఎందుకు ఇవ్వాలండి? ఒక ఆర్టిస్ట్ అసిస్టెంట్కి 8,000 అండి, 10,000 2,000. నా మాట చిన్న ఆర్టిస్ట్ 2,000 కాదు, ఇప్పుడు 4,000 5,000 తీసుకున్నారండి. ముందు అవన్నీ కట్ చేసుకుంటే సార్ మీ బడ్జెట్లు ఎంత తగ్గుతాయండి? మెయిన్ ప్రొడక్షన్ లైట్ మెయిన్ వీళ్ళు పెంచితే ప్రాబ్లం లేదు సార్. కెమెరామెన్ అసిస్టెంట్ వీళ్ళందరికీ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేసి పెంచవచ్చండి. మరి అసిస్టెంట్ లేకపోతే వాళ్ళు హీరోలు రాదు. అసిస్టెంట్ ఉండాలండి, కానీ 8,000 10,000 ఒక హీరోయిన్ వస్తే 40,000 స్టాఫ్ అండి, మంత్లీ రోజుకి 30,000 స్టాఫ్. దారుణం కదండి. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మేకప్ వేస్తారు. ఒక ఆర్టిస్ట్కి వస్తున్నారు శాలరీ ఎందుకండి? లేదా వాళ్ళు రాడు. ఒక ఎగ్జిక్యూటివ్కి 75,000 బాధపడే ప్రొడ్యూసర్లు ఆర్టిస్ట్ని వస్తున్నారు ఇస్తారండి. అతనే మళ్ళీ ఏముండదండి, అందరూ ఒకటే పని చేస్తాం, ఎవడేం కష్టపడ్డావు. అతనే బరువులు మోయడు, అతను అనుకో 10 మంది పెట్టుకుంటాడు, అతనికి లక్ష శాలరీ ఇవ్వడం ఫీవర్ అవుతారు ప్రొడ్యూసర్లు. ఒక ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కానీ మేనేజర్ శాలరీ ఇవ్వడం బాధపడతారండి. ఒకటండి, ప్రొడ్యూసర్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు తీసేస్తే వాళ్ళు సేఫ్లో ఉంటారండి, లేదని ఇండస్ట్రీ మరీ నాశనం అయిపోద్ది. నేను ఎందుకంటే మేము చూస్తున్నామని కల్లరా, మేము చెప్పలేము, చెప్తుంటారు ప్రొడ్యూసర్లు. కోఆర్డినేటర్లను కూడా చూసుకోండి. నేను అందరిని కోఆర్డినేటర్ని నష్టపోయిన నిర్మాతలు పెద్ద కంపెనీ అయ్యే పనులండి, పెద్ద సినిమాలు పెద్ద కంపెనీ ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ బయటికి ఎవరు చెప్పడు, నాకెందుకు నేను పోయిందే ఉంది, నాకెందుకు నేను పోయిందే ఉంది, నా శాతం నాకు వస్తుంది. నిర్మాతలకైనా తెలుస్తుంది కదా, వాళ్ళేం చూస్తారండి పాపం, వాళ్ళు రారు కదా, సెట్లు ఎంతమంది వచ్చి చూడరు కదా. మేము చూసామని చెప్పాలంటే నీకెందుకు, నా జాబ్ పోతుంది భయం నాకు, అవునా కదండి. ఏమన్నా వాళ్ళు వేసుకు కూర్చున్నారని చెప్పాలంటే మా జాబ్ పోద్దేమో, మేము చెప్పం కదా. ఇదే అండి.